హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు లేట్ ఎందుకు ప్రాబ్లంలో అయితే వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఫాలోయింగ్ 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఇంకోటి ప్రాబ్లం సెకండ్ది 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ఇంటూ 1 + 1 - ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 6. దీని యొక్క వాల్యూస్ అయితే ఫైండ్ చేయమన్నారు. ఈ ప్రాబ్లం చేసే ముందు మనకు ఒక ఫార్ములా రావాలండి. ఆ ఫార్ములా ఇప్పుడు ఏందో చూద్దాం, సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ ఏమిటంటే ఆ ఫార్ములా ఫస్ట్ సైడ్కి రాద్దాం. ఆ ఫార్ములా చూడండి, ఈ రెండు ప్రాబ్లం చేసి ఆ ఫార్ములా 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇంకో ఫార్ములా వచ్చేసి ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోవాలండి ఈ ప్రాబ్లం చేసే ముందు. ఈ రెండు గుర్తుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుంది. సో ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండండి, 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ హోల్ క్యూబ్ ఇచ్చిండు. సో దీన్ని ఒమేగా ప్లేస్లో ఏం రాసుకోవాలనేది మీకు ఆ థాట్ అనేది రావాలి. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అండి. ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 3 ఉంది కదండి. సో దీన్ని 1 + ఒమేగా స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. ఎట్లంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా ఇట్లయితే రాసుకోవచ్చు కదండి. దీన్ని ఒమేగాని అక్కడ తీసుకెళ్తే మైనస్ ఒమేగా. సో మైనస్ ఒమేగా అయితే రాసుకుంటున్నాండి. అట్లనే చూడండి, మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ ఇట్లా రాసుకుంటున్నాను అండి, సింపుల్. ఇప్పుడు ఏమైతుంది, మైనస్ ఒమేగా -2 ఒమేగా హోల్ క్యూబ్. ఇప్పుడు ఏం రాసుకొస్తుండే, నేను క్యూబ్ మల్టిప్లై చేస్తాను. 2 పవర్ క్యూబ్ ఒమేగా క్యూబ్ ఎంత అండి, 1 కదండి. ఒమేగా క్యూబ్ 1. సో 2 క్యూబ్ ఎంత అండి, 8. ఈవెన్ పవర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో -8 ఇంటూ ఒమేగా క్యూబ్ 1. సో ఇక్కడ చూడండి, -8 × 1 -8 అండి. -8 × -1 -8. 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 - ఒమేగా ప్లస్ ఒమేగా హోల్ పవర్ 6. ఈ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇది చాలా సింపుల్. సెకండ్ది అండ్ సెకండ్ ప్రాబ్లం చాలా ఈజీ అండి. చూడండి, సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండండి ఒకసారి. 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 - ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ పవర్ 6. దీని యొక్క వాల్యూ ఫైండ్ చేయమనండి. చూడండి, 1 + ఒమేగా స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మైనస్ ఒమేగా రాసుకోవచ్చు కదండి. ఇంతకుముందు చెప్పిన 1 + ఒమేగా స్క్వేర్ రీప్లేస్లో 1 - ఒమేగా అని రాసుకోవచ్చు, అట్లా రాసుకోవచ్చు. సో 1 + ఒమేగా స్క్వేర్లో -ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అండి, 1 + ఒమేగా. ఇక్కడ అంటే ఈ ఒమేగా ఇక్కడ ఉంది కదండి, ఈ ఒమేగా అవతల వెళ్తాడండి. ఇక స్క్వేర్ ఉంది కాబట్టి ఈ -ఒమేగా స్క్వేర్ అవతల వెళ్తాడు. సో దీని ఏమైనా రాసుకోవచ్చు అంటే -ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, సో ఇప్పుడు ఇదేమవుతుంది, -ఒమేగా హోల్ పవర్ 6 -2 ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఇదేమవుతుంది,
నెక్స్ట్ ఇది -2 పవర్ హోల్ పవర్ 6. నెక్స్ట్ ఒమేగా పవర్ 6. ఇదేమవుతుంది +-2 హోల్ పవర్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ఇట్లానే అవుతుందండి కదండి, హోల్ పవర్ యాడ్ చేస్తే. సో నెక్స్ట్ చూడండి, -2 పవర్ 6 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 పవర్ 6 ఏమవుతుందండి, ఇక్కడ ఉంది కదండి, -2 పవర్ 6 ఒమేగా పవర్ 6 అండ్ -2 పవర్ 6 ఒమేగా పవర్ 6. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే -2 పవర్ 6 కామన్ తీస్తున్నాను అండి. -2 పవర్ 6 కామన్ తీస్తే ఏం మిగిలిందండి, ఒమేగా పవర్ 6 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ఇదండి మిగిలింది. సో ఇది మల్టిప్లై అవుతుంది దీనికి, ఏమవుతుంది -2 పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6 ప్లస్ 6 ఇంటూ 2 12 ఒమేగా పవర్ 12 అవుతుంది. సో అప్పుడు చెప్పాను కదండి, ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా పవర్ 6 అంటే 1, ఒమేగా పవర్ 9 అంటే 1 అండ్ ఒమేగా పవర్ 12 అంటే 1. సో ఇక్కడ 1 + 1 ఎంత అవుతుందండి, 2 అవుతుంది. సో -2 పవర్ 6 ఎంత అండి, 64 ఇంటూ ఇది 1 + 1. సో 64 ఇంటూ 2 ఎంత అండి, 128 ఈస్ ఆన్సర్. అండ్ ఇదండి ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.